మీరు చెప్పండి, ఈసారి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఏ సెక్టార్స్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు? టాక్సెస్ రిలేటెడ్ గా మధ్య తరగతి ప్రజలకి అండ్ సాలరీడ్ పీపుల్ కి ఏదైనా వెసులుబాట్లు ఉంటాయా? అండ్ ఎలాంటి సెక్టార్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది? హౌసింగ్ రిలేటెడ్ గా, ఇన్ఫ్రా రిలేటెడ్ గా, అగ్రికల్చర్ రిలేటెడ్ గా, రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా అండ్ పర్టికులర్లీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వీటన్నిటిని వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్ గా బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈసారి నిర్మలా సీతారామన్ గారు ప్రెసెంట్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ సెక్టార్స్ కి ఇలాంటి అప్డేట్స్ చేశారు కాబట్టి ఈ స్టాక్స్ పెరిగాయి, ఈ స్టాక్స్ తగ్గాయి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లో చేసిన చేంజెస్ ఇవి. క్యాపిటల్ గెయిన్స్ లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ కూడా చేంజెస్ ఇవి. అలా మనం బడ్జెట్ అయిపోయాక కదా రీసెంట్ ఇయర్స్ లో మాట్లాడుకున్నాం. మీరు గమనిస్తే రీసెంట్ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ తర్వాత అనాలిసిస్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ కామన్ గా ప్రతిసారి బడ్జెట్ జరిగేటప్పుడు ఏ సెక్టార్స్ కి గవర్నమెంట్ అప్డేట్స్ చేస్తుంటారు అండ్ ఆ సెక్టార్స్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ ఏవి అని ముందుగా ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో దట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతుంటే ఆ స్టాక్స్ లో ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా మీట్ అవుతున్న స్టాక్స్ లో మనకి ర్యాలీ కనిపిస్తుంది. అండ్ అసలు ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా ఎలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు ఆ స్టాక్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది ముందుగా మనకు ఒక వ్యూ ఉంటుంది. కాబట్టి ఇవాళ వీడియోలో 2023 బడ్జెట్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది అండ్ కామన్ గా బడ్జెట్ లో ఎటువంటి సెక్టార్స్ కి గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తూ అప్డేట్స్ చేయడం కారణంగా సెక్టార్ లో ఉన్న స్టాక్స్ మూవ్ అవుతుంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే వీడియోని ఇప్పుడన్నా లైక్ చేయండి. లేదంటే వీడియో చూస్తారు కదా, అట్ ఎనీ పాయింట్ వీళ్ళు మన కోసం పెట్టిన ఎఫర్ట్స్ లో వాల్యూ ఉంది అనుకున్నప్పుడు మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నేను చేస్తున్న లైక్ వీడియో మంచిదే, ఇంకొక నలుగురికి ఈ వీడియో చూపించచ్చని యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేసేలా చేస్తుంది. మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మార్కెట్ లో ఉన్న హై ఎక్స్పెక్టేషన్ సెక్షన్ 80C రిలేటెడ్ గా ఫస్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ 80C రిలేటెడ్ గా మనకి చాలా టైం నుంచి కూడా 1,50,000 లిమిట్ కొనసాగుతూ వస్తుంది. యాక్చువల్లీ సెక్షన్ 80C అండర్ లోకి చాలా కేటగిరీస్ వస్తాయి, లైక్ ఈఎల్ఎస్ఎస్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ సెక్షన్ 80C అండర్ లో వస్తున్నప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ లో ఇన్వెస్ట్ చేసి ఇంకా అధికంగా ట్యాక్స్ ని సేవ్ చేసుకోవడం అండ్ ఆ పర్సన్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గించుకునే ప్రయత్నం ఒక కామన్ పర్సన్, ఒక నార్మల్ పర్సన్ చేసుకోగలడు. కాబట్టి సెక్షన్ 80C రిలేటెడ్ గా ఉన్న ఎప్పటి నుంచో ఉన్న 1,50,000 లిమిట్స్ ని పెంచడానికి పాసిబిలిటీ ఉంది. నియర్లీ 2 lakh, 2.5, 3 lakh వరకు తీసుకెళ్ళడానికి, నియర్లీ డబల్ చేయడానికి పాసిబిలిటీ ఉందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇఫ్ ఈ అప్డేట్ కానీ నిర్మలా సీతారామన్ గారు చేశారంటే అది స్టాక్ మార్కెట్, ఎంటైర్ స్టాక్ మార్కెట్ కి బిగ్ పాజిటివ్ గా చూడాలి. కొన్ని స్టాక్స్ గురించే మాట్లాడుకోవాలంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయా, వాటికి పాజిటివ్ గా మనం చూడొచ్చు. సెక్షన్ 80C రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్ ప్రెసెంట్ ఉంటున్న 1,50,000 ని పెంచుతున్న అప్డేట్ కనిపిస్తే ఎంటైర్ స్టాక్ మార్కెట్ కి పాజిటివ్, లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటితో పాటు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా, లైక్ ఈ కంపెనీస్ కూడా మనం పాజిటివ్ గా చూస్తాం. ఇది కాకుండా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచుతారు అన్న క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఇలా జరుగుతుంటే ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివ్. ఒకవేళ అలా ఏం లేకుండా నార్మల్ గా ఉంటున్నా ఆఫ్టర్ బడ్జెట్ మార్కెట్ పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. బికాస్ క్యాపిటల్ గెయిన్స్ మారుతుంది, కొంత పెరుగుతుంది అని ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంది మార్కెట్ లో. అది ఫుల్ గా లేదు, అక్కడక్కడ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. చూడాలి, క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా ఏ స్టేట్మెంట్ రాకపోతే మార్కెట్ కి పాజిటివ్, వచ్చే స్టేట్మెంట్ తగ్గిస్తున్నారు అనుకోండి, లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఈ మూడిట్లో దేనైనా తగ్గిస్తున్నారంటే మార్కెట్స్ కి పాజిటివ్, పెంచుతున్నారంటే మార్కెట్స్ కి నెగిటివ్. అండ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు టొబాకో గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఐటీసీ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో బడ్జెట్ లో మనకి టొబాకో ట్యాక్స్ రిలేటెడ్ గా అప్డేట్ లేదు. సో ఈసారి ఉంటున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం ట్యాక్స్ పెంచుతారని, నియర్లీ 12% దగ్గరగా పెరుగుతుందని అక్కడ వరకు ఓకే. బట్ అంతకు మించి పెంచుతుంటే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 12 అంతకు మించి కూడా పెరుగుతుంటే అది టొబాకో రిలేటెడ్ ఉన్న స్టాక్స్ కి నెగిటివ్. అందులో ఐటీసీ కానీ అండ్ ఇక్కడ ఉన్న మీకు టొబాకో రిలేటెడ్ కంపెనీస్ అన్నిటికి కూడా అవి నెగిటివ్ గా చూడాలి. అండ్ దీని తర్వాత మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్స్ లో కామన్ గా వినిపించేది, మీరు వద్దనుకున్న ప్రతిసారి ఫోకస్డ్ ఉండేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. గ్రోయింగ్ ఎకానమీకి, డెవలపింగ్ నేషన్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంటేనే మంచిగా రోడ్స్, రైల్వేస్ కానీ అండ్ స్మార్ట్ సిటీస్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతుంటేనే కంపెనీస్ వస్తాయి, జాబ్స్ పెరుగుతాయి, ఎకానమీ గ్రో అవుతుంది. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ప్రతిసారి గవర్నమెంట్ పెద్ద పీట వేస్తుంటుంది, ఎక్కువ స్పెండింగ్ చేస్తుంటుంది. ఫ్రెండ్స్, ఇన్ఫ్రా అనగానే ఒకటి రెండు స్టాక్స్ కాదు, లార్జ్ క్యాప్ స్పేస్ లో మనం ఎల్ఎన్టీ చూస్తాం. అండ్ ఇది కాకుండా రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, రైల్వేస్ రిలేటెడ్ గా వచ్చే స్టాక్స్ కానీ, ఇలా
కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ గా ఉంటున్న స్టాక్స్ డైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతుంటాయి ఇక్కడ కనిపిస్తున్నట్టు. ఇవి కాకుండా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతున్న కంపెనీస్ ఏంటో తెలుసా? కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏం కావాలి? సిమెంట్ కావాలి. సిమెంట్ కంపెనీస్ కూడా ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఇస్తున్న అప్డేట్స్ పాజిటివ్. అండ్ స్టీల్ కావాలి. అండ్ ఇతర మెటల్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా ఇన్ఫ్రాలో యూజ్ చేసే ఎలిమెంట్స్ లో మెయిన్ ఎలిమెంట్ అయితే స్టీలే. సో స్టీల్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ కూడా పాజిటివ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాడే వెహికల్స్ ఏంటి? యాక్షన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తయారు చేసే పెద్ద పెద్ద వెహికల్స్ ని వాడుతుంటారా లైక్ ఇలా. అండ్ దీంతో పాటు అశోక్ లేలాండ్ కానీ టాటా మోటార్స్ వాళ్ళు కానీ తయారు చేసే కమర్షియల్ వెహికల్స్ ని వాడతారు కదా ట్రాన్స్పోర్ట్ కి. మెటీరియల్స్, బిల్డింగ్ మెటీరియల్స్ వీటిని ట్రాన్స్పోర్ట్ కి వాడుతుంటారు కదా. అన్నిటికి కూడా ఇది పాజిటివ్. అండ్ దీని తర్వాత ప్రతి బడ్జెట్ లోను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వినేది అగ్రికల్చర్ గురించి. ఆ అగ్రికల్చర్ లో కూడా మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. లైక్ క్రాప్స్, నేల మీద పండించే పంటలు రిలేటెడ్ గా, ఫర్టిలైజర్స్, క్రాప్ ప్రొటెక్షన్, కెమికల్స్, వీటి రిలేటెడ్ గా మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా. బట్ అందులో కూడా మేజర్ గా గవర్నమెంట్ ప్రతిసారి స్పెండ్ చేసేది ఫర్టిలైజర్స్ కి, ఎరువులకి. ఈ ఎరువులకు కూడా ప్రతిసారి ఎక్కువగానే స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ సబ్సిడీస్ ఇవ్వడంలో కానీ, రైతులకు దాని ద్వారా అడ్వాంటేజ్ క్రియేట్ చేసే ఒక వేస్ ఏవైతే ఉన్నాయో ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా వాటికి బెనిఫిట్ చేసేలా గవర్నమెంట్ ప్రతిసారి చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. కాబట్టి బడ్జెట్ అనగానే ఫర్టిలైజర్ స్టాక్స్ లో ఆల్రెడీ బజ్ ఉంటుంది. ఆ బడ్జెట్ రోజు కానీ అలా మీట్ అవ్వలేదు అనుకోండి, ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా సబ్సిడీస్ అవి పెద్ద వినిపించట్లేదు అనుకోండి, ఫర్టిలైజర్ స్టాక్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి. కనిపిస్తున్న ఫర్టిలైజర్ స్టాక్స్ ఎప్పుడు ట్రాక్ చేయాలి బడ్జెట్ ఉన్నప్పుడు. ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్ గా షార్ట్ టర్మ్ లో చేయాలనుకుంటున్నా వీటి రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ ఇచ్చారనే దాన్ని బట్టి మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ నియర్ టర్మ్ ఆధారపడి ఉంటాయి. ఈ ఫర్టిలైజర్ స్టాక్స్ ఎప్పుడు ఫోకస్ గా ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఆగ్రో కెమికల్ కంపెనీస్ ఉంటాయి. ఈ పంటలకి వాడే మందులు ఉంటాయి కదా, పురుగు మందులు, క్రాప్ ప్రొటెక్షన్ కానీ, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ న్యూట్రిషన్, క్రాప్ న్యూట్రిషన్ రిలేటెడ్ గా తయారు చేసే కంపెనీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా లైట్ పాజిటివ్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎక్కువ ఇప్పుడు కూడా ఫెర్టిలైజర్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది కాకుండా ఆక్వా రిలేటెడ్ గా మనకి లైక్ ఈ రొయ్యలు కానీ, షిప్స్ కానీ, ఫిష్ రిలేటెడ్ గా, ఈ చేపల రిలేటెడ్ గా కూడా మనకి కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ ఒక నేమ్స్ ఇమేజెస్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. వీటి రిలేటెడ్ గా ఏదైనా పర్టికులర్ గా అప్డేట్ చేస్తే తప్పించి యూజువల్ గా అప్డేట్ ఉంటుంది, బట్ మరీ ఫోకస్డ్ గా ఒక బిగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ సెగ్మెంట్స్ లో ఉండవు. క్రాప్స్ అండ్ దట్ టు ఫర్టిలైజర్స్ మీద ఎక్కువగా గవర్నమెంట్ వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ డిఫెన్స్. ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా, ఇండియా ఎక్కువగా ఫోకస్ డిఫెన్స్ పైన చేస్తూ ఉంటుంది. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో నేను గమనించింది మోడర్నైజేషన్ కానీ అండ్ డ్రోన్స్ రిలేటెడ్ గా కూడా డిఫెన్స్ సెగ్మెంట్స్ లో యూజ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తున్న ఆసక్తి అండ్ దాన్ని ప్రోత్సహించడానికి కూడా చూపిస్తున్న ఆసక్తి. డిఫెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ అండ్ ఈ డ్రోన్స్ ని కూడా మనం ఈ అగ్రి స్పేస్ లో పంటల మీద చల్లే ఎరువులు కానీ లేకపోతే కెమికల్స్ ని చల్లడానికి డ్రోన్స్ ని వాడుతున్నారు. అండ్ సెక్యూరిటీ పర్పస్ కి వాడుతున్నారు. అండ్ ఈ డిఫెన్స్ స్పేస్ లో కూడా డ్రోన్స్ ని వాడుతున్నారు. అండ్ యాంటీ డ్రోన్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తుంటారు. కాబట్టి ఎంటైర్ డిఫెన్స్ స్పేస్ ని మనం క్లోజ్ గా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్పేస్ లో కూడా బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి, సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. వీటితో పాటు రైల్వే స్టాక్స్, మార్కెట్ లో ఒక హెవీ ఎక్స్పెక్టేషన్ ఉంది రైల్వేస్ రిలేటెడ్ గా. రీసెంట్ టైమ్స్ లో వందే భారత్ ట్రైన్స్ చూస్తున్నాం. ప్రీవియస్ బడ్జెట్ లో ఇస్తున్న అప్డేట్ ప్రకారం 400 ట్రైన్స్ అని, కానీ ఇంకొక 400 అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా వందే భారత్ ట్రైన్స్ ని పెంచి ఇంకా మోడర్నైజేషన్ తీసుకురావాలనుకుంటున్నారు. కాబట్టి రైల్వేస్ రిలేటెడ్ గా, ఈ రైల్వే ట్రాక్స్ వేసే రిలేటెడ్ గా కానీ, ఆ బోగీల్ని మోడర్నైజేషన్ చేసే దాని రిలేటెడ్ గా కానీ, ఆ లోకోమోటివ్స్ రిలేటెడ్ గా ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, ఆ లైన్స్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వీటన్నిటి రిలేటెడ్ గా గవర్నమెంట్ ఫోకస్ చేయాలనుకుంటుంది. కాబట్టి ఎంటైర్ ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని స్టాక్స్ కూడా రైల్వే థీమ్ ని ప్లే చేస్తాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో రానంత ఆర్డర్ సైమన్స్ వాళ్ళకి ఒకే ఒక్క రైల్వే ఆర్డర్ తో గెలుచుకున్నారు. అండ్ ఆర్డర్ తర్వాత ఇంకా బిగ్ అప్డేట్స్ మనకి బడ్జెట్ లో ఉంటాయి రైల్వే రిలేటెడ్ గానీ. రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ ర్యాలీ ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. ఎంటైర్ బడ్జెట్ లో నేను గమనిస్తున్నది అయితే రైల్వే స్టాక్స్ ని. బికాస్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదంటే, అంత పెద్ద అనౌన్స్మెంట్స్ రాలేదు రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా అంటే మాత్రం కొంత కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ కానీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయంటే మాత్రం దెన్ రైల్వే స్టాక్స్ లో ఒక మంచి ర్యాలీని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ లైక్ ఈ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ ని తయారు చేసే వాటి రిలేటెడ్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అండ్ ఎకానమీ గ్రో అవుతున్న ప్రాసెస్ లో వీళ్ళు తయారు చేస్తున్న ఈ టైప్ ఆఫ్ గూడ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అండ్ దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ప్రెస్టేజ్ గా తీసుకొని వీటి రిలేటెడ్ గా పీఎల్ఐ స్కీమ్స్ ని కూడా అనౌన్స్ చేసి ఇందులో ఉంటున్న స్టాక్స్ అండ్ సెక్టార్స్ కి బెనిఫిట్ అయ్యేలా కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ గా ఏదైనా స్కీమ్స్ ని అనౌన్స్ చేస్తున్నా లేకపోతే వాటి మ్యానుఫాక్చరింగ్ ని ఎంకరేజ్ చేస్తున్నా, ఈ పర్టికులర్ స్టాక్స్ వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవ్వబోయే స్టాక్స్. అండ్ నెక్స్ట్ రెన్యూవబుల్స్ లైక్ ఈ గ్రీన్ హైడ్రోజన్ కానీ సోలార్ రిలేటెడ్ గా కానీ కొన్ని పర్టికులర్ టార్గెట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంచుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎంటైర్ రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా బై 2022 175 గిగావాట్స్ కెపాసిటీని అండ్ బై 2030
కాబట్టి 500 గిగావాట్ కెపాసిటీని గవర్నమెంట్ ఇన్స్టాల్ చేయాలని చూస్తుంది. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఎవరెవరైతే పనులు చేస్తున్నారు, ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, లైక్ ఏదో 1 year 2 year లో జరిగేది కాదు. కాబట్టి డెఫినెట్లీ వీటి రిలేటెడ్ గా స్పెండింగ్ ఉంటుంది. అండ్ వీటి రిలేటెడ్ గా స్పెండింగ్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా అయితే ఈ స్టాక్స్ కి, అండ్ రెస్ట్ ఆఫ్ ద సోలార్ రిలేటెడ్ గా అండ్ ఎంటైర్ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా అయితే ఎంటైర్ ఎన్ని స్టాక్స్ కూడా మనం అది పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇది కాక కామన్ థీమ్ లైక్ ఎకానమీ రిలేటెడ్ గా కానీ, జీడిపి గ్రోత్ రిలేటెడ్ గా కానీ, ఆర్ స్పెండింగ్ రిలేటెడ్ గా కానీ గవర్నమెంట్ ఏదైనా అప్డేట్స్ చేస్తుంటే ఇక చెప్పాల్సిన నీ లేదు. బ్యాంక్స్ అది పాజిటివ్, బికాస్ ఏం జరగాలన్నా బ్యాంక్స్ ద్వారానే కదా. అండ్ ఇన్ఫ్రా గ్రోత్ ఉందన్న, అంతా గ్రో అయ్యి జాబ్స్ వస్తున్నాయన్న, మంచిగా ఎకానమీ ముందుకు వెళ్తూ ఉంటుందన్న, కంపెనీస్ లాభపడుతూ అందరూ మంచిగా ఉంటే బ్యాంక్స్ కూడా లాభపడతాయి కదా. గ్రోత్ లో బ్యాంక్స్ ఆటోమేటిక్ గా ఉంటాయి. సో బ్యాంక్స్ వీటికి స్పెషల్ గా ఇది ప్రకటించాలనేది ఏమి ఉండదు. అంతా బాగుందంటే బ్యాంక్స్ ర్యాలీ అవుతాయి. యాక్చువల్లీ బ్యాంక్స్ నేను గమనించింది కూడా, రీసెంట్ టైమ్స్ లో మంచి రిజల్ట్స్ వస్తున్నా, ఆల్రెడీ వచ్చింది ర్యాలీ కరెక్టే, బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్రెడీ ర్యాలీ అయ్యాయి. కానీ మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్న స్టాక్స్ లో రీసెంట్ టైమ్స్ లో కరెక్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ బడ్జెట్ డిసప్పాయింట్ చేయకుండా, మరి టూ మచ్ హార్ష్ గా లేకుండా, స్పెండింగ్ ఎక్కువ ఉంటూ ఎకానమీ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటే, దెన్ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ వ్యూ ఉంచుకోవచ్చు. బట్ చూడాలి మరి బడ్జెట్ ఎలా ఉంటుందో చూడాలి, స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి. పర్టికులర్ గా క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. క్యాపిటల్ గెయిన్స్ పెంచుతారని. సో ఒకవేళ పెంచుతుంటే అది నెగిటివ్, పెంచకుండా ఉన్న పాజిటివ్, ఒకవేళ తగ్గిస్తుంటే అది ఇంకా పాజిటివ్. చూడాలి మరి బడ్జెట్ లో మీరేమనుకుంటున్నారు, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తారు కదా. ఇఫ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకున్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ మీరేమనుకుంటున్నారు, అండ్ మీరు ఈసారి బడ్జెట్ లో ఈ చేంజెస్ తీసుకొస్తే మంచిది ట్యాక్స్ పరంగా, అది మీకున్న వ్యూ ఏముంది, బడ్జెట్ లో ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు మన ఇండియన్ బడ్జెట్ లో అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.